ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశులు 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో గవ్వల శాస్త్రం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని లఘుట ప్రశ్న శాస్త్రం, చింతామణి శాస్త్రం అంటారు, గవ్వల శాస్త్రం కూడా అంటారు. మన గ్రాంథిక భాషలో చాలా వరకు ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూద్దామండి. ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎలా ఉంది, వారి జ్యోతిష బలం, భూత భవిష్యత్తు, వర్ధమానం. అలాగే ఈ నెలలో మాత్రం ఒక విశేషం ఉన్నదండి. కానీ మాత్రం ఉగాది పండుగ ఉంది తెలుగు రాష్ట్రాలకు. కానీ మాత్రం ముఖ్యంగా శ్రీ క్రోధినామ సంవత్సర బలం, యోగ బలం కూడా ఎలా ఉందో చూద్దామండి. సింహరాశి వారి జాతక బలం మీద గవ్వలేష్ భూత భవిష్యత్తు, వర్ధమానం ఎలా ఉందో చూద్దాం. సింహరాశి వారి జాతకానికి 5 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు వారి పేరు మీద 5 గవ్వలు అంటే మాత్రం డాక్టర్స్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉందండి. ముఖ్యంగా చూడాలంటే మాత్రం గణిత శాస్త్రంలో ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఖగోళ శాస్త్రంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే సంఖ్యశాస్త్రం లేదా డబ్బు లెక్క పెట్టేవారు, బ్యాంక్ రంగంలో ఉన్నవారు, అది గవర్నమెంట్ బ్యాంక్ కావచ్చు లేదా ఇతరత్ర బ్యాంకులు కావచ్చు, ఏదైనా సరే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా మాత్రం కొన్ని వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. కానీ ఫలితం తక్కువ ఉంటుందండి. పేరు గొప్ప ఉంటుంది కానీ ఫలితం తక్కువ ఉంటుంది. విపరీతమైన ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ధనం ఖర్చు అయినా మాత్రం వీరి పేరు మాత్రం అద్భుతంగా ఉంటుంది. వీరు అందరి గురించి ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరి జాతకాన్ని వీరు చేసుకున్న పుణ్యం, కృషి అనేది ఎక్కడ పోదు. వీరి జాతకానికి స్త్రీలకు కూడా అధికమైన ఫలితం ఉంది. ఇక విద్యార్థులకు మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుకున్న వారికి మాత్రం, పరీక్షలు రాసిన వారికి చాలా వరకు శుభ ఫలితాలు వస్తాయండి. కానీ మాత్రం 65 నుంచి 80% కలిసి వచ్చే అవకాశం ఉంది. స్త్రీలకు మాత్రం అధికమైన ప్రాధాన్యత ఉందండి. పురుషులకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. రాష్ట్ర స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, కాలేజీ స్థాయి కావచ్చు, పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం ఉంది వారి జాతక బలంలో. కొందరికి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఆ ఇబ్బందులు వచ్చిన వారు మాత్రం చాలా వరకు మాత్రం తర్వాత భాగం చాలా వరకు శుభయోగం ఉంటుంది వారి జాతక బలానికి. వివాహం చేయాలనుకునే వారికి, చేసుకోవాలనుకునే వారికి, చేయించాలనుకునే వారికి చాలా వరకు మాత్రం శుభప్రదం ఉంటుందండి వారి పేరు మీద. కానీ మాత్రం ఈ ఏప్రిల్ నెల 26వ తేదీ వరకు శుభ గడియలు ఉన్నాయండి. ఆ తర్వాత దారిస్తే మాత్రం దసరా టైంలో మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏరే దేశం, ఏరే ప్రాంతం, ఏరే రాష్ట్రం తిరగాలనుకునే వారు మాత్రం టైం తీసుకోవడం మంచిది. ఈ రాశివారు సామాన్యంగా వ్యాపారం చేయరండి. చేస్తే జాయింట్ వ్యాపారం చేస్తారు. జాయింట్ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది. వీరి జాతకానికి నరదృష్టి అధికం ఉన్నదండి. నరదృష్టికి నాపరాయ పగిలిపోతాం మనం ఎంత అండి. వీరి జాతకానికి లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం, శనివారం, ఆదివారం నియమం తీసుకోవడం చాలా మంచిది. నియమం పాటించడం చాలా మంచిది. ఆదిత్య హృదయం పఠనం చేయాలండి. లేదా మాత్రం ఉదయం లేవంగానే మాత్రం సంధ్యావందనం చేయాలి. స్నానం చేసి ఉదయం ఉదయభాస్కరం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం అనేది వాక్యం వీరి నోటి వెంట ఉండాలి. స్త్రీలకు వర్తించదండి, ఇది పురుషులకు వర్తిస్తుంది. స్త్రీలకు మాత్రం గాయత్రి మాతతో పాటు అలాగే మాత్రం విష్ణు సహస్రనామాలు, ఆదిత్య హృదయం పఠించండి, చాలా వరకు మంచిది. కానీ మాత్రం కొందరు మాత్రం సూర్యుడి ఫోటోని తెచ్చి కూడా పూజలు చేస్తారండి. సూర్యుడిని బంధించరాదండి. ఎందుకంటే ఆయన ఉదయభాస్కరుడు ఆకాశం నుంచి మనకు కనబడతాడు కాబట్టి డైరెక్ట్నే పూజ చేయటం, అంటే పూజ అంటే మామూలుగా నమస్కారం చేయటం, మేధాశక్తిగా పూజ చేయటం. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉన్నది సూర్యాలయం కూడా ఉన్నది, కోనర్ ప్రాంతంలో ఉన్నది, చాలా వరకు ఉన్నది కొన్ని ప్రాంతాల్లో. అక్కడ వెళ్ళి పూజ చేయించుకోవడం చాలా వరకు మంచిది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మఖా నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు మల్లికార్జున స్వామి దర్శనం చేయాలి, పూజ చేయాలి, చాలా వరకు మంచిది. అలాగే పుబ్బా నక్షత్రం వారికి మాత్రం శుభ ఫలితాలు లేవండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ అన్నదానం, గోదానం, సువర్ణదానం, వస్త్రదానం ఏదైనా దానం చేయటం చాలా మంచిది. ఎన్ని దానాలు చేసినా మాత్రం ఇంకా కావాలనిపిస్తుంది అండి. అన్నదానం చేయటం చాలా వరకు మంచిది. వీరి పేరు మీద వెండి బంగారం కలిసి వస్తుంది, వాహనం కూడా కలిసి వస్తుంది. కొత్తగా మాత్రం వివాహం చేయాలనుకునే వారికి, ఇల్లు కట్టాలనుకునే వారికి, పెళ్లి చేయాలనుకునే వారికి కొన్ని ఇబ్బందులు తప్పవండి, రుణ చిక్కులు తప్పవంటే వీరు ఎవరికాడ రుణం తీయరు. కానీ మధ్యన జమనత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం సింహరాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలిస్తే ఇంకా 5 గవ్వలు పడ్డాయండి. 5వ సంఖ్య వదిలిపెట్టట్లేదు వీరి జాతక బలానికి.
వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం నేచర్స్ వీరికి సహకారం చేస్తాయండి. గ్రహాలు సహకారం చేయకపోయినా, మనుషులు సహకారం చేయకపోయినా, వీరి టైం బ్యాడ్ ఉన్నా నేచర్స్ వీరికి సహకారం చేసే అవకాశం ఉంది. ఇక మనకు తెలిసిన భగవంతుల్లో మాత్రం ప్రత్యక్ష దైవాలు వీరే. ప్రకృతి, ఆకాశం, భూమి, నీరు, నిప్పు, నేల, వాయువు వీరికి చాలా వరకు సహాయపడే అవకాశం ఉంది. వ్యవసాయ దారిలో కలిసి వస్తుంది. వీరి జాతక బలంలా పండ్ల తోటదారు వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే డాక్టర్స్ కోర్స్ చదివే వారికి, ఆరోగ్య రంగంలో నడిచేవారికి కలిసి వస్తుంది. అని వీరి జాతకంలో రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తప్పవు. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వీరు బదిలీ అవ్వాలనుకునే వరకు టైం పడుతుందండి. అలాగే పర్సనల్ జీవితంలో కొన్ని ఆటంకాలు, చిక్కులు, చికాకులు చాలా వస్తాయి. స్త్రీల మీద పురుషుల మీద స్త్రీలకు నిందలు, నీలాప నిందలు వచ్చే అవకాశం ఉందండి. అది ఇంటి వారు కావచ్చు, బయటి వారు కావచ్చు, తప్పకుండా వచ్చే అవకాశం ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అసుంటి మహామౌల మీదనే చాలా వరకు నీలాప నిందలు వచ్చినాయండి. మనం ఎంత మానవులు కూడా సామాన్యం కాదండి. అసామాన్యమైన వాళ్ళు కూడా ఉన్నారు, అసాధ్యమైన వాళ్ళు కూడా ఉన్నారు. అని చాలా వరకు మాత్రం శుభయోగం ఉంటుంది. ఆటంకాలు చాలా వస్తాయి. ఎంత ఓపిక తీసుకుంటే అంత మంచిది. ఈ రాశి వారి స్వభావం ఏంటంటే ఓపిక చాలా ఉంటుంది. అలాగే శౌర్యం ఉంటుంది, బలం ఉంటుంది, తెలివి ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఆలోచన ఉంటుంది. అన్నీ ఉన్నా కానీ మాత్రం వీరు తొందరపడరు. అన్నీ ఉన్నా తొందరపడరు. కామ, క్రోధ, లోభ, మద, మత్సర విషయాలు, మోహ విషయాల్లో కూడా అన్ని విషయాల్లో వీరు కంట్రోల్గా ఉండే సూచనలు చాలా వరకు ఉన్నాయి. సనాతన ధర్మం పాటించే అవకాశం ఉంది. పెద్దల మాట వినే అవకాశం ఉంది. బాలబాలికలకు ఆరోగ్యంలో చిక్కులు, చికాకులు ఉన్నవారికి ఆంజనేయ స్వామి పూజ చేయించడం చాలా మంచిది. శివాలయం సందర్శనం చేయించడం చాలా మంచిది. రుద్రాభిషేకం చేయించడం చాలా మంచిది. బాలరిష్ట దోషం ఉన్నవారు, సంతానగర్భ దోషం ఉన్నవారు, వివాహ దోషం ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం శివాలయం పూజ చేయాలండి. మూడోసారి గవ్వలేసి చూద్దాం. ఇది పేరు మీద మొత్తం వీరి జాతకంలో చూడాలంటే మొదటిసారి 5 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. మొదటిసారి 5 గవ్వలు పడ్డాయండి. రెండవసారి 5 గవ్వలు పడ్డాయి. మూడవసారి 5 గవ్వలు పడ్డాయి. 6 గవ్వలు పడ్డాయి. చాలా వరకు మాత్రం 16 గవ్వలు పడ్డాయి. శుభయోగమే ఉన్నదండి వీరి జాతక బలానికి. అని మాత్రం రవి మహర్దశ, శుక్ర మహర్దశ నడుస్తుంది. కళాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వీరు మాత్రం లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం, అలాగే సూర్యుని ఆరాధించేయటం, ఆంజనేయ స్వామిని పూజ చేయటం, అలాగే మాత్రం ముఖ్యంగా మాత్రం ఆ పరమేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.